ఈరోజు స్టేజ్ మీద కనపడే దాన్ని బట్టో లేకపోతే లైవ్లో వీక్షించే దాన్ని బట్టో వచ్చే వ్యూస్ని బట్టో చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు, మీకేం తెలుసండి కష్టం, మీకేం తెలుసు, జస్ట్ పైకెక్కి మైక్ పట్టుకొని మాట్లాడతారు, మీకేం కష్టం తెలుసు అని అడుగుతూ ఉంటారు. మేము పడే కష్టాలు మీకు ఏం అర్థమవుతాయని అడుగుతూ ఉంటారండి. కానీ ఈరోజు పాడగలుగుతున్నామంటే దేవుడు మా జీవితంలో చేసిన అద్భుతాలు ఏమీ లేని లేకపోతే వేదనలో ఉన్న మా జీవితాలను దేవుడు ఎలా నింపాడో, ఎలా సంతృప్తితో నింపాడో వాటి బట్టి వచ్చే గీతములే అనేక మందిని తాకుతూ ఉన్నాయి. మరి నేను పుట్టిన కుటుంబము ఒక దైవజనునికి నేను పుట్టానండి, పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారికి. నేను నా తల్లి నా తండ్రి ఇద్దరు కూడా వారు తృణీకరించబడి వారు నా సేవలో నుండి త్రోసివేయబడిన సమయంలో దే కేమ్ అవుట్ విత్ జీరో. దే స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదండి. చాలా కష్టం కదా. ఇప్పుడు ఒక రెసిపీని అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, లేకపోతే ఒక మంచిగా బ్యాటర్ రెడీగా ఉన్నప్పుడు దాన్ని బేక్ చేయడం ఇస్ వెరీ ఈజీ. బట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్, అప్పుడు కదా తెలుస్తుంది ప్రతి మెజర్మెంట్ ఏది కరెక్ట్గా, ఏది ఎంత తీసుకోవాలో తెలుసుకుంటూ చేసుకుంటూ వచ్చినప్పుడు కదా తెలుస్తుంది కష్టం ఏంటో. అది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు కంపేర్ టు వాట్ మై పేరెంట్స్ వెంట్ త్రూ. మరి సో మచ్ రిజెక్షన్, చాలా పెయిన్, చాలా వేదనలోంచి, చాలా అవమానము, మనుషులు ఎదురుగుండానే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదురుగా మొహం మీద తృణీకరిస్తూ మీ జీవితం ఎంత, మీరెంత అడుక్కొని తింటున్నారు అని చెప్పి మాట్లాడుతూ అనేకమైన మాటలు చెప్పలేనంత దారుణమైనవండి. వాటన్నిటిలో జీరోలో స్టార్ట్ చేసినప్పుడు మా మదర్ నాతో ఎప్పుడు చెప్తా ఉంటారు, వెన్ యు వర్ అ బేబీ, జస్ట్ డేస్ బేబీ ఉన్నప్పుడు మాకు ఎంత కష్టం ఉండిందంటే, ఎంత ఆకలి ఉన్నది అంటే, ఆ మాటలని వింటూ ఉన్నప్పుడు నువ్వు నా ఒడిలో ఉండేదాన్ని, నేను కాచిన కన్నీరు నీ చిన్న బట్టలు చిన్న వేస్తారు కదా జుబ్బా, అదంతా తడిచిపోయేది. ఆ చంటి బిడ్డ పైన నేను ఏడుస్తూ ఉండేదాన్ని, నీ పైన అలా ఎత్తుకొని ఏడ్చేదాన్ని. అంత భయంకరమైన మాటల్లోంచి మేము వచ్చాం నాన్న, దేవుడు మనల్ని అలా తీసుకొని వచ్చాడు అని చెప్తూ ఒక సంఘటన చెప్పారండి. వెన్ షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మీ, నేను కడుపులో ఉన్న సమయంలో అంటూ ఉంటారు కదా, చాలా క్రేవింగ్స్ ఉంటాయి, తినాలి అనిపిస్తుంది అని చెప్పి. అన్నీ ఉన్న వాళ్ళకే ఏదో ఒకటి ఇంకా అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది. అలాంటిది బేసిక్గా అన్నం కూడా తినలేనంతగా అంత ఖాళీ చేతులతో వాళ్ళు అయిపోయిన సమయంలో మమ్మీ వాజ్ ప్రేయింగ్ అంట, నాకు ఆకలేస్తుంది ప్రభువా, నా బిడ్డకి నాకు ఏదైనా దయచేయి అని చెప్పి అంత హీనమైన స్థితిలోకి, అన్నీ ఉన్నవారే అన్నీ కోల్పోయిన స్థితిలోకి వచ్చేసినప్పుడు ఎవరో పిలిచి వారి గడప మీదకి కనీసం పిలవకుండా సరిగ్గా వారి లెఫ్ట్ ఓవర్స్ అంటే ఇక్కడ అంటే లెఫ్ట్ ఓవర్స్ ఇస్ అ స్మాల్ వర్డ్, కానీ ఇండియాలో ఎలా అంటే ఎవరో తిన్న ఎంగిలి అంటుంటారు కదండి, అటువంటిది ఒక ప్లేట్లో వేసి ఇస్తే కూర్చొని ఏడుస్తూ నేను తిన్నాను నాన్న. అటువంటి దానిలోంచి మనం వచ్చాము. అందుకే మర్చిపోకూడదు దేవుని మేలు అన్నప్పుడు ఈ యొక్క వాక్యం నాకు గుర్తొస్తూ ఉంటుందండి. 103వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆ రోజు అలా ఉన్నవారము. తర్వాత నా స్కూలింగ్, పుట్టినప్పటి నుంచి కష్టంలో ఉన్న నేను స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా కాషన్ డిపాజిట్కి కూడా డబ్బులు, కాషన్ డిపాజిట్ అంటే తెలుసు కదండి, అది ఒక 500 ఆర్ సంథింగ్ అది పే చేయవలసిన పరిస్థితుల్లో మరి దాన్ని కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చి అటువంటి దాంట్లో నన్ను స్కూల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన దగ్గర నుంచి ఎలాగో చదువుకుంటున్నాను, స్లోగా దేవుడు చర్చ్ ప్రారంభించారు, స్లోగా దేవుడు తల్లిదండ్రులు దీవించడం మొదలుపెట్టాడు. అలాగా 8th 9th ఆ టైంకి వచ్చేసరికి ఇంకా తెలుసు కదండి, సేవకుల పిల్లలు అనగానే ఒకలాంటి ప్రెషర్ ఉంటుంది, నువ్వు కూడా ఇదే చేయాలి, నువ్వు కూడా అదే చేయాలని చెప్పి. బట్ ఐ ఫెల్ట్ లైక్ నేను చేయను, ఎందుకంటే నా తల్లిదండ్రులు సేవకు ఒప్పుకోవడం వల్లే కదా. సేవ కోసమే నా మదర్ తన చదువును వదిలేసుకుంది, సేవ కోసమే మా ఫాదర్ అన్నీ వదిలేసుకున్నారు. నేనెందుకు చేయాలి, నేను చక్కగా చదువుకుంటాను అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో నిజంగా అండి ఒక ఆపర్చునిటీ ఎలా అంటే, ఐ యూస్ టు సింగ్ ఇన్ చర్చ్లో పాడుతూ ఉండేదాన్ని. పాస్టర్ కూతురు కదా, తప్పకుండా పాడాలని ఆంటీలు అందరూ కూడా ప్రెషరైజ్ చేయడం ఇదంతా ఉండేది. అదంతా పక్కన పెడితే పాడుతూ ఉండేదాన్ని. కానీ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఎక్కడిది అంటే, ఎందుకు నేను ఇది చేయాలి అనే ప్రశ్న నాలో ఉండిపోయేది. దీనివల్ల ఇట్ విల్ ఓన్లీ లీడ్ మీ టు కష్టం, ఇట్ విల్ ఓన్లీ లీడ్ మీ టు పెయిన్. సేవ అంటే ఓన్లీ దీనికే లీడ్ చేస్తుంది అనే ఫీలింగ్తో నేను ఉండేదాన్ని. అయితే అలా ఉంటున్న సమయంలో
డాడీ నన్ను ట్రైన్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు పాడాలి అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ నోట ఉంచిన మాటలు నీ పిల్లల నోటను వారి పిల్లల నోటను ఉంచుతానని మాట ఇచ్చాడు. అందుకనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. సేవ అనేది కష్టం కోసం కాదు, దేవుడు హెచ్చించడానికి కూడా దేవుడు సేవని నీకు అనుగ్రహిస్తున్నాడు. అనేక మందికి దీవెనకరంగా నిన్ను వాడుకుంటాడు అన్న మాటను పట్టుకొని డాడీ ట్రైన్ చేయడం మొదలుపెట్టారు. చర్చ్ క్లీన్ చేయడం, చర్చ్ ఊడవడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం, ఇవన్నిటితో స్టార్ట్ చేసి స్లోగా చివరి నుంచొని బుక్ పట్టుకునేదాన్ని. పెద్దవాళ్ళు పాడుతూ ఉంటే స్లోగా మైక్ ఇచ్చారు. ఐ స్టార్టెడ్ సింగింగ్, పాడడం మొదలు పెట్టానండి. అలా స్కూల్ కాయర్లో కూడా జాయిన్ చేసుకున్నారు. ఎప్పుడన్నా నాకు తెలుసు, నేను కాయర్ మిరకల్ సెంటర్లో కాయర్ ఉంటారు, మరి వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తామంటే మైక్ లేకపోయినా పాడాలి అని. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే మైక్ లేకపోతే వెంటనే అలిగేసి దిగిపోతూ ఉంటారు. అంటే మైక్ లేదు అంటేనే చాలా అలుగుతూ ఉంటారు, చాలా ఫీల్ అయిపోతారు. అలాంటిది ఎంతగా నన్ను అవమానించారు అంటే అండి, నుంచొని పాడుతూ ఉంటే అంతమంది, ఒక స్కూల్ అసెంబ్లీ ఎంత పెద్దది ఉంటుంది, మా ప్రిన్సిపల్ వచ్చి ఫర్ నో రీజన్, కారణమే లేదండి, పాడుతూ ఉంటే ఇలా చిటికేసి గెట్ డౌన్ అన్నారు. నేను ఈరోజు ఇంత సింపుల్గా చెప్తున్నాను, కానీ ఇమాజిన్ అంతమంది ముందు అలా మాట్లాడితే ఎంత అవమానంగా ఉంటుంది కదా. నాకు అర్థం కావట్లేదు ఎందుకు అని అడిగే నోరు కూడా నాకు రావట్లేదు. దిగిపో అని చెప్పారు. సరే అని చెప్పి తల తీర్చుకొని దిగిపోయాను. నేను ఎంత భయంకరంగా ఏడ్చానో నేను మాటల్లో చెప్పలేనండి. దట్ వాక్ డౌన్ ది స్టేజ్ వాజ్ ద మోస్ట్ హారబుల్ వన్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో నేను నడిచిన ఒక దారుణమైన నడక అది అని నేను అనుకోవచ్చు. తల దించుకున్నాను. మై ఫేస్ వాజ్ రెడ్, ఐ వాజ్ క్రయింగ్. నేను అనుకున్నాను, ఇందుకే దేవుడు పాటలు పాడితే ఇలాగే అవమానిస్తారు, ఇందుకే నేను కాదనుకున్నాను కదా, ఎందుకు ప్రభువా నన్ను పిలిచి మరీ అవమానించడం అని చెప్పి నేను అనుకున్న పరిస్థితుల్లో అలా స్లోగా ఇంకా సేవలో తప్పట్లేదు, పాడుతున్నాను కదా, ఇంకా చర్చ్లో అలా పాడడం మొదలుపెట్టాను. స్లోగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మరి ఒక యవనస్తుల కూడికకు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక దైవజనుని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను మా తమ్ముడిని దర్శించి ఇద్దరితో కూడా, నేను మిమ్మల్ని పిలుచుకుంటున్నాను, మిమ్మల్ని నేను నియమించాను, మీరు నా సేవ చేయాలి, బూదిగంతాల వరకు నేను మిమ్మల్ని వాడుకుంటాను, మీరు చిన్నపిల్లలు అని మిమ్మల్ని మీరు అనుకోవద్దు, నేను మిమ్మల్ని వాడుకుంటాను అన్న మాట ద్వారా దేవుడు మాతో మాట్లాడిన సమయంలో సేవకు సమర్పించుకొని, ప్రవ్వా నేను సేవ చేస్తాను, ఎంత కష్టం వచ్చినా నేను సేవ చేస్తాను అని చెప్పి ఇంటర్లో, అంటే వెన్ ఐ వాజ్ 17 ఉన్నప్పుడు నేను ఒప్పుకున్నాను. ఇంటికి వచ్చి, ఆ మీటింగ్ నుంచి ఇంటికి వచ్చి మేము బోర్మని ఏడుస్తూ ఉన్నాం. 2 డోర్స్ దగ్గర నుంచొని నేను తమ్ముడు ఏడుస్తూ ఉంటే నాన్నగారు వచ్చి అడిగారు, ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నారు అంటే, తెలియదు డాడీ, కానీ నాకు మాత్రం సేవ చేయాలనే బలమైన తపన నాలో ఉంది, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, అందుకనే సేవను ఎప్పుడు విడిచిపెట్టకండి, తప్పకుండా మీరు సేవ చేయండి, ఎప్పుడు మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో నేను నా ఫస్ట్ మెసేజ్ చెప్పానండి, నా టీచర్స్ డేకి. ఊరికే స్టార్ట్ చేయాలి కదా, సేవ అన్నారు కదా, స్టార్ట్ చేయాలి. సో నా ఫస్ట్ మెసేజ్ ఇట్ వాజ్ అబౌట్ టీచర్స్ డే. దేవుడు ఎలా ఒక టీచర్గా ఎలా దేవుడు నిలబెట్టుకున్నాడు అని చెప్పి, ఆయన ఎలా ఒక బోధకుడుగా ముందుకు వచ్చాడు అనే దాని గురించి నేను చూస్తూ వచ్చిన సమయంలో నేను దాని గురించి ధ్యానించి ఒక చిన్న వర్తమానం రిలీజ్ చేసినప్పుడు నేను అనుకున్నాను, చిన్నప్పటి నుంచి నాన్న నువ్వు సేవ చేయాలి, నాన్న నువ్వు చాలా బాగా పాడతావు అని చెప్పి బుగ్గలు పట్టుకొని ముద్దులు పెట్టే ఆంటీలు అంకుల్స్ వీళ్ళందరూ చాలా నన్ను ప్రోత్సహిస్తారు, అందరూ మురిసిపోతారని అనుకున్నానండి. కానీ నేను బైబిల్ నుంచి ప్రిపేర్ అయ్యే ఒక మాట చెప్పి ఒక 17-year-old నేను అది చెప్పినప్పుడు, అంటే నన్ను ప్రోత్సహిస్తారు అనుకునే వాళ్ళు మౌనంగా ఉండడం కాకుండా భయంకరమైన మాటలు మాట్లాడారు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఇంత దారుణంగా కూడా మాట్లాడగలుగుతారా అని చెప్పి. అటువంటి తృణీకరణలు ఎలా మాట్లాడారంటే, తను హెచ్చించుకోవడానికి వచ్చింది, తిను కూడా ఫేమస్ అవడానికే వచ్చింది అని చెప్పి. బట్ మై ఇంటెన్షన్ వాజ్, నేను ఒక మాట చెప్తే చిన్న పిల్లల నుంచి అయినా, నా వయస్కులైనా కనీసం వారు ఇన్స్పైర్ అవుతారు, దేవుని వైపు త్రిప్పబడతారనే ఒక తపనతో నేను ముందుకు వచ్చినప్పుడు దాన్ని కూడా తృణీకరించడం మొదలుపెట్టారు, అసహ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. చిన్న వాటిని, అనవసరమైన వాటిని ఎత్తి చూపించి వల్గర్గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారండి. ఇదంతా అయిపోయింది. అవన్నీ తట్టుకొని నిలవబడ్డాను.
ఆ తర్వాత కాలేజ్కి వచ్చాను, యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇంకొక రకమైన రిజెక్షన్. జస్ట్ బికాజ్ ఐ వాజ్ అ క్రిస్టియన్, జస్ట్ బికాజ్ ఐఎమ్ అ క్రిస్టియన్, నేను ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉన్నానని చెప్పి నా వీడియోస్ని స్క్రీన్ షాట్స్ తీసి నా యూనివర్సిటీలో వాల్స్ మీద మేమ్స్ తయారు చేసి దే వుడ్ స్టిక్ దెమ్ ఆన్ ద వాల్స్. అండ్ నేను నడుస్తూ ఉంటే మాక్ చేస్తూ ఉండేవారు, నవ్వుతూ ఉండేవారు, చేయి చూపించి నవ్వడం, కాలడ్డు పెట్టి నవ్వుతా మాక్ చేస్తూ కావాలని నా మార్క్స్ని అన్ని సబ్మిషన్స్ చేసిన దే వుడ్ గివ్ మీ 0 అటెండెన్స్. అటువంటి అంతలాగా నా పైన కాలేజ్ వారు అందరూ కూడా పగపట్టి నన్ను తృణీకరించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఇంకొక సిచ్యువేషన్తో నేను కొట్టబడ్డాను. ఆల్రెడీ దీంతో బాధపడతా ఉన్నాను. ఇంకో వైపు నుంచి నా పైన భయంకరమైన వీడియోస్ డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తూ, అసహ్యంగా వల్గర్గా చేపిస్తూ, బట్టలు ఇప్పినట్టు మాట్లాడుతూ, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను నాకు చావే శరణము. అంటే నేను చచ్చిపోతేనే కానీ దీని నుంచి తప్పించుకోలేను, నేను దీన్ని తట్టుకోలేను అనుకునే అంత పెయిన్లోకి నేను వెళ్ళిపోయానండి. నేను దేవుణ్ణి కూడా వదిలేశాను అనే పరిస్థితికి వచ్చేసాను. ఎందుకు ఇంకా ఇన్నేళ్ళు సేవ చేశాం, నా తల్లిదండ్రులు అన్నీ వదిలేశారు, దేవుని నమ్ముకున్నారు, సేవ చేస్తున్నారు. నేను కూడా సేవకని ఒప్పుకొని వచ్చాను. నా వయసులో అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ హ్యాపీగా ఉంటారు, నేను ఎందుకు అన్నీ సమర్పించుకొని నాకేం వచ్చింది, ఇది ఇంత కష్టం నాకెందుకు అని అనుకున్న సమయంలో మరి ఎంత పెయిన్లో ఉన్నాను నేను చెప్పలేనండి. ఆల్రెడీ కాలేజ్లో ఉన్న రిజెక్షన్, యూట్యూబ్లో భయంకరంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు, దైవజనులను పిలువబడి అని పేరు పెట్టుకొని మరి అసహ్యంగా మాట్లాడేవారు ఉన్నారు. ఇంకోవైపు ఏమైందంటే ఒక ఎర్లీ మార్నింగ్, ఒక సండే మార్నింగ్, రీసెంట్గా సండే మార్నింగ్ 5 o'clockకి అరౌండ్ 3 o'clock మరి ఇదే ఫస్ట్ టైం అండి, ఐ థింక్ నేను ఫస్ట్ టైం దీని గురించి చెప్పడము బయట, మరి లైవ్లో కానీ చర్చ్లో కానీ. ఎందుకంటే నా సాక్ష్యంలో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు నన్ను తృణీకరించిన వారు, చిన్నప్పుడు ఆకలితో ఉన్నానన్నాను కదండి, ఆకలితో ఉన్నామన్నాం కదా, కనీసం ఎవరో ఇచ్చిన ఫుడ్ తినాల్సి వచ్చింది అనుకున్నాం కదా. ఈరోజు దేవుడు మమ్మల్ని అనేక లక్షల మందికి సమకూర్చే వారిగా దేవుడు మమ్మల్ని దీవించాడు. అది ఒక అద్భుతం అని చెప్తే, అది దేవుని యొక్క మేలు అని చెప్తూ ఉంటే, ఏ స్కూల్లో అయితే నేను తృణీకరింపబడ్డాను, చిటికేసి దిగు అన్నారు కదా, రీసెంట్గా ఎవరైతే చిటుక వేసి దిగిపో అని చెప్పారో ఆమె వెతుక్కుంటూ మా ఆఫీస్కి కాల్స్ చేస్తూ, శ్రేష్ఠ ఏ సర్వీస్లో ప్రీచ్ చేస్తుందండి, ఐ వాంట్ టు కమ్ అండ్ హియర్ హర్ ప్రీచ్ అని చెప్పి ఆమె వెతుక్కుంటూ వచ్చేటట్టుగా అవమానాన్ని ఆశీర్వాదంగా దేవుడు మలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా, గాయాన్ని సంతోషంగా దేవుడు మార్చడం మొదలుపెట్టాడు. ఇలా సేవలో కొనసాగుతూ ఉన్నాను. అయినా సరే కాలేజ్లో ఉన్న రిజెక్షన్ పోని పట్టించుకోవద్దులే, అక్కడితో వదిలేద్దాంలే అనుకుంటే యూట్యూబ్లో ఉన్నది. తర్వాత వన్ సండే మార్నింగ్, a few months ago I should say, ఒక సంవత్సరం క్రితం అండి, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఎవ్రీ సాటర్డే నాకు ఒక అలవాటు ఉండేది. ఏంటంటే మోకరించి 3 o'clock వరకు ఐ యూస్ టు ప్రే అండ్ ప్రిపేర్, కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో, ప్రభా రేపు వాక్యం చెప్పబోతా ఉన్నాను, నా నోట్లో నీ మాటలు ఉంచి నా ద్వారా మాట్లాడు, నేను కనిపించకూడదయ్యా, నువ్వు కనిపించాలని 3 గంటల వరకు ప్రార్థిస్తూ 3 o'clockకి ఏదో నోటిఫికేషన్ వచ్చింది నా అకౌంట్కి అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎంత అంటే నేను చెప్పలేనండి ఆ ఫీలింగ్ని, మాటల్లో చెప్పలేను అనమాట. చూడండి, మనం ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది, మన బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఎటో ఇలా వెనక్కి జూమ్ అవుట్ అయినట్టు ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ని ఏమని చెప్తారో నాకు తెలియదు. అలా అయిపోయి నా చేతులు కాళ్ళు పని చేయట్లేదు అనమాట, ఏడ్చేస్తున్నాను, కేకలేస్తున్నాను. ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఫ్రమ్ సమ్ ర్యాండమ్ అకౌంట్, ఫ్రమ్ అ ఫేక్ అకౌంట్, నా పిక్చర్స్ని తప్పుడుగా ఎడిట్ చేసి, చాలా అసహ్యంగా ఎడిట్ చేసి, మార్ఫ్ చేసి నాకు పంపించి నన్ను థ్రెటన్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు గనక ఇది చేయకపోతే, లేకపోతే ఇలా చేయకపోతే, సేవ విషయంలో కానీ పర్సనల్ విషయంలో కానీ ఇలా చేయడం మానేయకపోతే గనక నేను ఈ పిక్చర్స్ అన్నిటినీ రొటేట్ చేస్తాను, సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని చెప్పి ఒకడు అసహ్యంగా నాకు పెట్టిన సమయంలో నేను ఇంకా అయిపోయిందండి. ఇంకా చూడండి, బ్రేక్ అయిపోయే పాయింట్ ఉంటుంది కదా, అది కూడా దాటిపోయింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా అనుకున్నాను, దేవుడు అనేవాడు కనుక ఉంటే నాకు ఇది అవ్వదు, దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటిది అలౌ చేయడు కదా అని చెప్పి నన్ను నేను అనుకుంటా ఉన్నాను. ఆ సమయంలో నా ఫ్రెండ్స్తో నేను నా రూమ్లో ఉన్నాను.
ప్రేయర్ చేసుకొని లేచి చూశాను ఇదంతా ఎపిసోడ్ జరుగుతుంది. పేరెంట్స్కి కూడా చెప్పొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నేను చదువు కూడా మానేస్తాను, సేవ మానేస్తాను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎవరికి నేను చెప్పను, ఎవరికి నేను కనపడను, నా మొహం కూడా నేను ఎవరికి చూపించుకోలేను. దీని తర్వాత దీన్ని ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా నా గురించి మాట్లాడతారు, ఎంత తప్పుడుగా అపార్థం చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు, మంచి చేస్తేనే చెడ్డగా మాట్లాడుతున్నారు, ఇటువంటివి వస్తే నా బ్రతుకేమైపోతుంది, రోడ్డును పడిపోతాను నేను అని చెప్పి సేవ మానేస్తాను, నా అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను, నేను పెట్టిన వీడియోస్, నేను చేసిన సేవ అంతా ఇంకా కనపడకూడదు నేను ఎవరికి అనుకున్న భయంకరమైన పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు నా ఫ్రెండ్స్ కాల్ చేసి, ఆంటీ షైనీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఏదేదో అయిపోతుంది షైనీ, కొంచెం ఒకసారి రండి అని చెప్పి 3 o'clock వస్తే మమ్మీ వాళ్ళు గుండెలు పట్టుకొని వచ్చారు. నాన్న ఏమైంది అని చెప్పి వస్తా ఉన్న సమయంలో నేను అన్నాను, ఏం లేదు, ఎవరో తప్పుగా కమెంట్ పెట్టారు అంతే అని చెప్తుంటే, లేదు ఫోన్ ఇవ్వు చూస్తామని చెప్పేసి మా ఫ్రెండ్స్ చూపించినప్పుడు ఆ పిక్చర్స్ మరి వాళ్ళు వానిష్ మోడ్లో పెట్టి దాన్ని చాలా తెలివిగా చేశారనమాట. మరి వీఆర్ ఆల్ హార్ట్ బ్రోకెన్ అండి. midnight 4 అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ 4 అయింది. సండేకి సర్వీస్కి 6 o'clockకి మేము వెళ్ళాల్సిన సమయంలో ఇంకా డాడీ వాళ్ళు నేను ఒక డెసిషన్ తీసుకున్నాం అనమాట. ఏంటి అంటే నేను మమ్మీ ఒక డెసిషన్ ఏమని అనుకున్నామంటే, ఇంకా చదువు సేవ అంతా వదిలేసి అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి డిసపియర్ అయిపోయినట్టుగా ఏదైనా కంట్రీకి పంపించేస్తే చదువుకొని ఎప్పుడైనా పెళ్లి చేశాక తీసుకొని వస్తే ఇటువంటివి ఉండవు, లేకపోతే ఇటువంటివి మాట్లాడడం అట్లీస్ట్ ఆపుతారు, ఇలా చేయడం ఆపుతారు అని చెప్పి అనుకుంటున్నప్పుడు నాలో ఒక వార్ అనమాట అండి. ఒక పక్కన సేవ చేయను అని నా వాయిస్ మాట్లాడుతూ ఉంది, ఒక పక్కనేమో నేను నిన్ను పిలుచుకున్నాను నేను ఉంటాను అనే ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. కానీ నేను అది వినడానికి ఇష్టపడట్లేదండి. పరిస్థితి ఎంత భయంకరమైనది, నేను వెళ్తున్న తృణీకరణ ఎంత దారుణమైనది. ప్రశాంతంగా చదువుకొనివ్వట్లేదు, సేవ చేయనివ్వట్లేదు, పాటలు పాడనివ్వట్లేదు, వాక్యం చెప్పనివ్వట్లేదు, కూర్చుంటే తిడుతున్నారు, నుంచుంటే తిడుతున్నారు, ముసుగులా జారిపోయినా వెంటనే రెడీగా ఉంటారు. కొంతమంది ఇండియాలో చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారండి, ఇలా ముసుగు జారితే చాలు వెంటనే కమెంట్స్లో రెడీగా ఉంటారు అనమాట. మీ సిస్టర్ ముసుగు వేసుకోండి, వాక్యం వినాలా, వాక్యం చెప్పాలా, దీని గురించి నేను ఆలోచించాలా. ఇవన్నీ చిన్నవి, కానీ ఆ సిచ్యువేషన్ మార్నింగ్ 4 o'clockకి మార్నింగ్ 5 అయిందండి. ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఓపెన్ చేసాము. టికెట్స్ కూడా బుక్ చేసుకొని పిన్ని దగ్గరికి, డాలస్లో పిన్ని ఉన్నారు, సో తన దగ్గరికి నేను ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ సేవ ఇంకా కనిపించను, శ్రేష్ఠ ఏది అంటే మాయం అన్నట్టు ఉండాలి సోషల్ మీడియాలో అన్నట్టు నేను అనేసుకున్నానండి. కానీ ఒక పక్కన నాకు వేదన, ఏంటి మిరకిల్ సెంటర్ని నేను విడిచిపెట్టి, నా మిరకిల్ ఫ్యామిలీని విడిచిపెట్టి వాక్యం చెప్పడం మానేసి ప్రతి ఆదివారం ఉదయం అయితే చాలు పరిగెత్తుకొని దేవుని సంఘానికి వెళ్ళి నేను దేవుని పని చేస్తాను, అటువంటి నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను అని ఒకవైపు, ఇది ఒకవైపు. అయితే కాసేపు అయింది, ఎవరికి చెప్పొద్దని చెప్పారండి ఇంట్లో. కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు, వాళ్ళ 3కి నేను షేర్ చేసుకున్నప్పుడు దే బాల్డ్ దేర్ ఐజ్ అవుట్ అని నేను చెప్పొచ్చు. ఎంత ఏడ్చారంటే, అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అంటే మేబీ ఒక 10 yearsలో అంతే. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే ఒక ఆడపిల్లని అలా బయట పెడితే భారతదేశంలో ఎంత భయంకరంగా చూస్తారు, ఎంత తృణీకరిస్తారు. అటువంటి పరిస్థితిలో మార్నింగ్ 5కి డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్కి చెప్పాను నేను వెళ్తున్నాను. ఆ 3కే తెలుసండి. అయితే బ్యాగ్స్ అన్నీ కూడా తీసి, ఇంకా నేను సామాన్లన్నీ తీసి బ్యాగ్స్లో అంటే ఇంకా పేర్చలేదు, బట్ ఏమేమి పట్టుకెళ్తాను అన్నీ బయటికి లాగేసి పెట్టేసి పాస్పోర్ట్స్ అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను. కొన్ని రోజులు వెళ్ళి వస్తూ ఉన్నాము, సీక్రెట్గా అయినా సరే నేను ఉంటాను ఎక్కడన్నా అని చెప్పి. అయితే అలానే చర్చ్కి ఒకే ఒక సర్వీస్కి ఈరోజు వెళ్దాము, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంది, కొంతమంది థ్రెటన్ చేసి చంపుతామని కూడా థ్రెటన్ చేస్తూ ఇటువంటి మాటలు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఒక్క సర్వీస్కి చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే ఇంకా US ప్రయాణం, టికెట్స్ కూడా చేసుకోవడానికి ఎంతైనా సరే ఇంకా ఎలాగోలా కష్టపడి వెళ్దామని చెప్పి అనుకుంటున్న సమయంలో నైట్ అయిందండి. ఇంటికి వచ్చాను, దట్ హోల్ డే వాస్ క్రైయింగ్, నా ఫేస్ అంతా స్వెల్ అయిపోయింది. యూట్యూబ్లో అందరూ చాట్లో కూడా పెట్టేవారు, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అంటే ఏడుపు ఆగట్లేదు. దేవుని సేవ నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, పిరికిదాన్ని చేసింది లోకం, పిరికిదానికి నన్ను మార్చేసింది, దేవుణ్ణే వదిలేస్తున్నానా, దేవుడే లేడని నేను ఆలోచిస్తున్నాను. ఒక పక్కన గాయము, బాధ, దేవుని నుండి ఎడబాటు లాగా అనిపించేసిందండి. అయితే ఆ రాత్రి డాడీ వచ్చి, నాన్న నీతో ఒక మాట చెప్పాలి అన్నారు. ఏంటి అంటే, మామూలుగా మిరకిల్ సెంటర్లో లైన్లో అందరూ వస్తూ ఉంటే డాడీ వారి తలపైన చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా
ఎప్పుడు వచ్చే మన మిరకల్ ఫ్యామిలీ కాకుండా ఒక కొత్త ఆయన ఎవరో వచ్చారు నాన్న, ఎవరో ఒక కొత్త అతను వచ్చాడు. అతను ఎవరో మనకు తెలియదు, ఎప్పుడు మనం చూడలేదు. అయితే ఇలా వచ్చి కానుకిస్తారు కదా, అలా ఇచ్చినట్లుగా ఒక పేపర్ ఫోల్డ్ చేసి నా చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఏం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. అంటే ఏంటి ఆ పేపర్ అని అందరూ కలిసి, నలుగురం కలిసి ఓపెన్ చేసామండి. నెక్స్ట్ డే ట్రిప్ ఉంది, ఇంకా సేవ వదిలేసి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది. ఆ ముందు రాత్రి ఆ పేపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో రాయబడింది ఏంటంటే, ప్రియమైన శ్రేష్ఠ తల్లికి ఈరోజు ఉదయము 5 గంటలకు ప్రభు నాతో మాట్లాడిన మాట, నువ్వు సేవ మానకూడదు, నేను నీ కోసం నిలబడతానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాటలు పాడడం మానకూడదు, నువ్వు సేవని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని. ఎవరో స్ట్రేంజర్, ఆయనకి తెలీదు. మేము 5 o'clockకే డిసైడ్ అయ్యాము. ఆయనకి 5 o'clockకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, సేవలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, తృణీకరణలన్నీ కూడా నిన్ను హెచ్చించడానికే అని దేవుడు నీతో చెప్పమన్నాడు తల్లి అని చెప్పి, ఇట్లు అని చెప్పి కింద ఏం రాయకుండా వదిలేసి వెళ్ళిపోయాడండి. నేను అనుకుంటున్నాను దేవుని దూతే వచ్చి దేవుని యొక్క వర్తమానమును, దేవుడు నా కొరకు మాట్లాడిన మాటను తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడేమో అని చెప్పి కదండి. దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు సరే నేను ఇంకా అది పట్టుకొని ఏ దన్న రానివ్వండి, ఆ ఫొటోస్ కావాలంటే వాడిని రిలీజ్ చేసుకొనివ్వండి, నాకేం పర్లేదు మమ్మీ, నేను నిలబడతాను. ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం నేను చెప్పలేను, కానీ నన్ను బలపరిచి చేసినందు నేను సమస్తమును చేయగలను. అందుకనే ఆయన నన్ను బలపరుస్తాడు. ఎంత ఎక్స్టెంట్కైనా నేను వెళ్ళిపోతాను దేవుని పని కోసం. ఎంత తృణీకరించబడినా నేను నిలబడతానని చెప్పి నిలబడ్డానండి. మరి ఇదైన కొన్ని నెలలకే మా రిలేటివ్స్, మా మామయ్య వాళ్ళు కాకినాడలో ఉన్నారు. వాళ్ళు మరి అంకిత్ రెడ్డి గారి యొక్క సంబంధం తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఈ అబ్బాయి అయితే బాగుంటాడమ్మా అని చెప్పి చెప్తున్న సమయంలో అప్పటికే చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి. దేనికోసం ఎటువైపు చూడాలో ఏది చేయాలో తెలియదు. 16 years నుంచి అంటే సేవలో ఉండేసరికి బయటకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాం కదా, చాలామంది ప్రపోజల్స్ పంపిస్తూ ఉండేవారు. కానీ ఏది చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ప్రార్థించేదాన్ని, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. చేసుకుంటూ అంటే రోజు ఒక టైం పెట్టుకొని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవా, నా జీవితంలోనికి నువ్వు ఎవరిని పంపిస్తావో వారి ద్వారా నేను సేవ తగ్గించకూడదు, కానీ ఇంకా ఎక్కువగా నేను వాడబడాలి, కలిసి మేము వాడబడాలి. అటువంటి ఒక మంచి దైవజనుని పంపించు ప్రభా, నేను ఆ సేవ ఆగిపోకూడదు, లేకపోతే ఒక మామూలుగా స్టేగ్నెంట్గానో లేకపోతే పేరు కోసం సేవ చేసేవారుగానో కాకుండా నాకు ఒక మంచి హస్బెండ్ని పంపించు అని చెప్పి ప్రార్థిస్తున్న సమయంలో ఈ యొక్క సంబంధం వచ్చిందండి. సంబంధం వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, మా మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 20 years నుంచి తెలుసు. కానీ వారికి ఒక కొడుకు ఉన్నారన్న విషయం మాకు తెలియదు అనమాట. అంటే డాటర్ ఉన్నారు, వదిన గురించి మాకు తెలుసు, చాలా అద్భుతమైన పాటలు, అద్భుతమైన వర్తమానాలు చెప్తూ ఉంటారు. అయితే ఆమె గురించి తెలుసుకున్నారన్న విషయం నాకు తెలియదు. కొన్ని రోజులకు ఇది వచ్చిన తర్వాత నేను కొన్ని పిక్చర్స్, ఎవరు అసలు వీళ్ళ అబ్బాయి, ఓకే వీళ్ళ అబ్బాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అంతా చూస్తూ ఉన్న సమయంలో చూడ్డానికి అంతా బాగానే ఉన్నారు, కానీ పాష్గా ఉంటారేమో, సేవ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో, ఈ ఫోటోగ్రఫీ పిచ్చి ఉన్నట్టుంది, సేవ మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ, నేను అంటే ఫోటోగ్రఫీ మీద ఇష్టం, చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తున్నారు, ఏముంటుంది సేవ మీద ఇష్టం అని చెప్పి మమ్మీతో మాట్లాడుతూ వచ్చాను అనమాట. మమ్మీ నీకు తెలుసా అంటే, నేను ఒకసారి పోస్టర్లో చూసాను నాన్న, అంతే తప్ప అబ్బాయివి ఏం తెలీదు, కొన్ని వాక్యాలు డాడీ అప్పుడప్పుడు విన్నారు అని చెప్పి మమ్మీ చెప్పారు. అయితే ఈ సంబంధం వచ్చిన దాని గురించి నేను ప్రార్థిస్తా ఉన్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి, దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ, అందుకనే మా స్టోరీ చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అయితే నేను ఎంత స్ట్రిక్ట్ ఫాస్టింగ్ చేశానంటే ఆల్మోస్ట్ 1 week ఓన్లీ వాటర్ తాగాను, ఓన్లీ వాటర్తో ఫాస్టింగ్ ఉండి, ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పడుగు వేయకూడదు, చూడ్డానికి బాగున్నారని, ఆల్రెడీ సేవలో ఉన్నారు కాబట్టి నేను చేసుకోకూడదు, కానీ నా కోసం నువ్వు నియమిస్తేనే నేను చేసుకోవాలి, నాకు స్పష్టంగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని చెప్పి వారం రోజులు నేను ఫాస్టింగ్ ఉండి కన్నీటితో దేవుని పాదాల చెంత, ఇంతవరకు మనుషులు నన్ను తృణీకరించారు, అందరూ నన్ను గాయపరిచారు. ఎలా ఉండాలంటే ప్రవ్వా, కలకన్నిన వారి వలె నుంటిమి అన్న మాట మనం ఇజ్రాయెల్ నుంచి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండాలంటే ఆ బాధ అంతా నాకు ఒక కలగా మిగిలిపోవాలి తప్ప అది నన్ను ఇంకా గాయంలో ఉంచేయకూడదు. అంత మంచి వారిని నా కోసం పంపించు ప్రభా, అంత మంచి సేవకుని పంపించయ్యా అని చెప్పి వీరి కోసం ప్రేయర్ చేయట్లేదు. అయితే
లాస్ట్ డే మరలా మాకు తెలిసిన వారి ద్వారా వచ్చిన మాటతో మరలా వీళ్ళదే సంబంధం తీసుకొని వచ్చారు వేరే వాళ్ళు. అయితే జస్ట్ సజెషన్ లాగా వాళ్ళు అడిగారని కాదండి, వారు ఏమని చెప్పారంటే పలానా అబ్బాయి ఉన్నాడు మీకు బాగుంటుందేమో అని చెప్పి చెప్తా వచ్చారు. వచ్చినప్పుడు మరి చాలా ఎక్కువగా ప్రార్థించి ఇంక లాస్ట్ డే నేను వాక్యం తీసి చాలా నీరసం వచ్చేస్తుంది, తల తిరిగిపోతా ఉందన్నమాట. అయినా సరే ప్రభా వాక్యం ఇచ్చే ఏదో ఒకటి దీని గురించి ఫినిష్ చేసేద్దాం, ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి మంచిది అయితే కనుక ముందుకు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడితోనే ఆపేయాలి, ఏది సాగదీయకూడదు కదా అని చెప్పేసి నేను వాక్యం తీసుకుంటున్నప్పుడు జస్ట్ బైబిల్ ఓపెన్ చేశానండి, మోకరించాను, బెడ్ పైన బైబిల్ ఉంది. ఇలా ఓపెన్ చేసి ఐస్ బ్లర్ అయిపోతున్నాయి అనమాట, కళ్ళు తిరిగిపోయి. అయినా సరే ఐ వాజ్ ట్రైంగ్ టు రీడ్. ఎలా అంటే ఒక ఫోకస్గా రిలీజ్ అయినట్టు ఈ వాక్యం పైన నా కళ్ళు పడ్డాయి. ఏమనంటే గో విత్ దెమ్ ఫర్ ఐ హ్యావ్ సెంట్ దెమ్ టు యూ, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ మీ అనే వాక్యం నాకు వచ్చిందండి. వచ్చినప్పుడు నేను అనుకున్నాను, సరే ప్రభా నువ్వు మాట్లాడితే కనుక శ్రేష్టమైన దాన్నే నువ్వు ఇస్తావు. నా తల్లిదండ్రులకు మాకు అందరికీ పీస్ ఉంది కాబట్టి నీకు ఇష్టమైతే దీని గురించి ముందుకు వెళ్తామని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు డాడీ మామూలుగా అయితే నా విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తారు కదా అండి. కూతురు విషయంలో అంటే కూతురు పెళ్ళి అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తారు కదా. డాడీ వెంటనే సరే అడిగేద్దాం అన్నారు. అంటే ఇంత ఈజీగా ఎలా అన్నారు డాడీ అని చెప్పేసి అనుకుంటూ ఇంక వెంటనే మామయ్య గారి నెంబర్ తీసుకొని మామయ్య గారి నెంబర్ తీసి డాడీ అడిగి ఏం చేశారు అంటే ఈ యొక్క ప్రపోజల్ కోసం పెళ్లి చూపులు ఇదంతా జరిగి చాలా ఒఫీషియల్గా అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిందండి. మరి లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇక్కడ వారందరికీ కూడా చెప్తున్నాను, దేవుని యొక్క కృప చేత మరి నేను ప్రార్థించిన దానికి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా దయచేవాడు మరి మా హస్బెండ్ అంకిత్ గారిని దేవుడు నాకు దయచేశాడు. వారి యొక్క కుటుంబం ఎంతగా నన్ను ప్రేమించే కుటుంబం అంటే, సేవలో ఎంతగా నన్ను ప్రోత్సహించే కుటుంబం అంటే, ఇంకా పరిచయం నాకు ఎక్కువగా అత్తమ్మతో లేనప్పుడు నేను అనుకునేదాన్ని ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా సరే పర్మిషన్ అడిగి స్ట్రిక్ట్గా ఉంటారేమో అని. కానీ ఎంతగా నన్ను ప్రోత్సహిస్తారు అత్తమ్మ మామయ్య అంటే, అమ్మ నెక్స్ట్ డే మీటింగ్ మేమే నీకోసం అరేంజ్ చేపిస్తాము, ఎక్కడికి వెళ్తారు నాన్న, నువ్వు ఎక్కువ వాడబడతాలి, ఎక్కువ ప్రార్థన చేసుకో, ఇద్దరు ప్రార్థన చేసుకోండి. ఇలా స్టేజ్ మీదకి వచ్చే ముందు కూడా ఎంతో ప్రేమగా నాకు టెక్స్ట్ పెట్టారంటే, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది కానీ ఎంతో ప్రేమతో పెట్టారంటే, తల్లి చక్కగా వాడబడండి, ప్రేయర్ చేసుకొని వెళ్ళమ్మా, చక్కగా మై బ్యూటిఫుల్ డాల్ అండ్ మై హ్యాండ్సమ్ ప్రిన్స్ ఇద్దరు వెళ్ళి వాడబడండి దేవుని కోసం, షైన్ ఫర్ జీసస్ అని చెప్పి ఎంతో ప్రేమతో మమ్మల్ని ప్రోత్సహించే కుటుంబం. నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా నా తల్లిదండ్రులు కోరుకున్న దానికన్నా ఉన్నతమైన కుటుంబాన్ని దేవుడు సేవలో నిలబడుతూ అనేక లక్షల మందికి ప్రపంచవ్యాప్తముగా దీవెనకరంగా ఉన్న కుటుంబాన్ని, భర్తని, వదినని, అన్నయ్యని వీళ్ళందరినీ దేవుడు నాకు దయచేశాడు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో సాటిస్ఫైడ్. నా హృదయం అంతా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానండి. నా బాధ, నా వేదన అంతా మర్చిపోచేసే ప్రేమ కలిగిన నా యొక్క భర్తను దేవుడు నా జీవితంలోకి తీసుకొని వచ్చాడు. దేవుడు నేను నిన్ను తృణీకరించే మనుషులు ఎదుట నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పి గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఆ కపుల్ టు బీ అ బ్లెస్సింగ్ టు మెనీ. ఆల్రెడీ అనేక లక్షల మంది యవనస్తులు దీవించబడతా ఉన్నారు, నేను నమ్ముతున్నాను. దిస్ ఇస్ జస్ట్ 1% ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్. దేవుడు మా కోసము ప్లాన్ చేసిన దాంట్లో 1% మాత్రమే ఇంకా బలముగా దేవుడు వాడుకోబోతున్నాడని. అదేవిధంగా ఎక్కడైతే నేను తృణీకరించబడ్డానో, ఏ ఊరిలో అయితే నా తల్లిదండ్రులు తృణీకరించబడి తలదించుకున్నారో, అదే ఊరిలో ఘనమైన క్రైస్తవ వివాహం ద్వారా మమ్మల్ని జతపరిచి అనేక మంది దైవజనులు అనేకమైన రాష్ట్రాల నుండి, దేశాల నుండి వచ్చి మమ్మల్ని దీవించినంతగా మమ్మల్ని దీవించి దేవుడు నిలబెట్టుకున్నాడండి. ఈ విధంగా దేవుడు మమ్మల్ని జతపరిచాడు. ఈరోజు యవనస్తులు ఇక్కడ ఉన్నారేమో, మీ కళ్ళకు కనిపించే దాని ద్వారా ముందుకు వెళ్ళకండి, మీ హృదయానికి కనిపించే దాని ద్వారా ముందుకు వెళ్ళకండి. ప్రార్థించండి. దేవునికి ఏది ఇష్టం అనిపిస్తుందో, దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైనదో, ఈరోజు కళ్ళకి తృణీకరించబడిన దానిగా వేస్ట్గా అనిపిస్తూ ఉండొచ్చేమో. నన్ను చూస్తే నేను ఆ టైటిల్ ఇచ్చుకున్నానండి, రిజెక్టెడ్ అని. నేను రిజెక్టెడ్ అని చెప్పి నా ప్రైవేట్ అకౌంట్ కూడా అలా పెట్టుకునేదాన్ని, రిజెక్టెడ్ పీస్ అని చెప్పి. అంటే అంత చిన్నప్పుడు ఎలా పడితే అలా పెడతాం కదండి, కొన్ని నేమ్స్ నిబ్బీష్గా పెడుతూ ఉంటాం కదా. అలా పెడుతున్నప్పుడు నేను రిజెక్టెడ్ అని చెప్పి నా గురించి నేను పెట్టుకునేదాన్ని. నా గురించి నేను చెప్పుకోవడం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను కదా మమ్మీ, ఏదైనా మంచిగా వస్తే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నాకు ఎప్పుడు మంచిగా జరగదు, ఎప్పుడు చెడే జరుగుతుంది అన్న నోట్తో నేను మాట్లాడుకునేదాన్ని. అటువంటి నా జీవితాన్ని దేవుడు సంతోషకరంగా మార్చాడండి. కన్నీటిని నాట్యంగా మార్చి, ఎందుకు పనికిరావని చెప్పి
కిందకి దింపేసిన నా యొక్క పరిస్థితి నుండి దేవుడు అన్నాడు, నేను నిన్ను అనేక లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా నేను నిన్ను దీవిస్తానని చెప్పి ఎక్కడైతే తలదించుకున్నానో దేవుడు నన్ను నా తల ఎత్తాడు. నాకు అర్హత ఉందని కాదు, ఒక దైవజనరాలు కూతురిని కాదు, నేను గొప్పదాన్నని కాదు, నేను టాలెంటెడ్ అని కాదు, కానీ దేవుని యొక్క కృప మాత్రమే అండి. అందును బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అర్హత లేని మన పైన ప్రేమ చూపిన కృపామయుడు, ఆయన విడువడు ఎడబాయడు. ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, ఒకవేళ నా యొక్క సాక్ష్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీరు కూడా విశ్వాసంతో నమ్మండి. ఈరోజు మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారేమో, పైకి ఎదగకుండా మాటలతో చేతులతో తొక్కేస్తున్నారేమో, గాయపరుస్తున్నారేమో, మీ ఎదురుగుండా నవ్వుతూ మీ వెనకాల గుంపులుగా కూడి మాట్లాడుకుంటున్నారేమో, మీ ఎదురుగుండా మిమ్మల్ని పొగుడుతూ వెనకాల అసహ్యంగా మాట్లాడుతున్నారేమో, ఈరోజు కొరతే నా జీవితం అనుకుంటున్నారేమో. దేవుడు సమృద్ధితో నింపుతాడండి. సమృద్ధి అయిన శాంతి దేవుడు మీకు ఇస్తాడు. సమృద్ధి అయిన ప్రశాంతత, సమృద్ధి అయిన దీవెన దేవుడు దయచేయబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు లేడు అనుకునే పరిస్థితులు తీసుకొని వస్తున్నాడేమో అపవాది మీ జీవితంలోనికి. దేవుడే లేడు అనుకుంటున్నారేమో, దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారేమో, దేవుడు మీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. దేవుడు పరిస్థితులను మార్చు దేవుడు. ఆయన కన్నీటిని నాట్యముగాను, మారాను మధురముగాను మార్చు దేవుడు. మీరు నమ్ముతుంటే బిగ్గరగా ఆయనకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు మారా నా పేరు అని చెప్తున్నారేమో, చేదు నా పేరు అని చెప్తున్నారేమో. నీ పేరు మధురము, నీ పేరు ప్రశాంతత, నీ పేరు దీవెన, నీ పేరు ఆత్మీయత, ఇవన్నీ దేవుడు మీకు నూతనమైన పేర్లుగా దయచేస్తా ఉన్నాడు.